ఆశీర్వాదాలన్నీ నావే, అందరికీ సమాధానం. సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. 2 కొరింథీ 5:18. దేవుడు చేసిన ఏర్పాట్లలో అతి తక్కువగా ఆచరించబడే వాటిలో ఒకటి సమాధానపరచుట. బైబిల్లో చెప్పబడిన విధంగా ఒకరితో ఒకరు సమాధాన పడడానికి బదులు ప్రజలు సంఘాలను వదిలేస్తారు. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటారు. క్రీస్తునందు సహోదరులు సహోదరులు ఎవరికి వారే పరాయ వాళ్ళు అన్నట్లు జీవిస్తుంటారు. దేవుడు మనల్ని తనతో సమాధానపరుచుకున్నాడు. సమాధానపరచుడంటే పూర్తిగా మార్చుటానికి అర్థం. దేవుడు మనల్ని మార్చాడు. క్రీస్తు మరణమే లేకపోతే సమస్యకు ఎలాంటి పరిష్కారం లేకుండా దేవునికి మనకు మధ్య వైరం అలాగే నిలిచి ఉండేది. క్రీస్తు మరణం మనకు మార్గం ఏర్పరిచింది. దేవుని యొద్దకు వెళ్ళే మార్గమే లేని స్థితి నుంచి యేసుక్రీస్తు ద్వారా సంపూర్ణ రక్షణను పొందగలిగే విధంగా మానవుడి పరిస్థితి మారిపోయింది. దేవుడు మారాడని లేక సమాధాన పడ్డాడని 2 కొరింథీ 5:18 చెప్పడం లేదు. ఏదెను వనంలో పాపం చేసినప్పుడు మానవుడే దేవునికి దూరమైపోయి మరణాన్ని ఎడబాటును కొని తెచ్చుకున్నాడు. తన పాపమును బట్టి రక్షణ పొందలేని స్థితి నుంచి శిలువ ద్వారా క్రీస్తునందుల విశ్వాసమును బట్టి రక్షణ పొందగలిగే స్థితికి మార్చవలసి వచ్చింది. సమాధానపరచుట అనేది క్రీస్తు ద్వారా రక్షణను అందించే ప్రణాళికలో దేవుని ప్రాథమిక కార్యాలలో ఒకటి. అది ఎల్లప్పుడూ ఆయన ప్రణాళికలో ఒక భాగం. దాని అర్థం ఏంటంటే, క్రీస్తు మరణం అనేది శిలువ కార్యం అనంతరం జీవించే వారికి ఎలాగో అంతకు ముందున్న వాళ్ళకు కూడా అంతే సార్థకంగా పనిచేస్తుంది. దేవుని కార్యం ముందుకు వెనుకకు చేరుకుంది. ఆదాము చేసిన పాపం ద్వారా మూసివేయబడిన ద్వారం క్రీస్తు మరణం చేత తెరవబడింది. వాస్తవానికి ఆదాము పాపం చేసినప్పుడు అది మూయబడిన మరుక్షణమే శిలువ యొద్ద దేవుడు చేయనయున్న కార్యమును బట్టి తెరవబడింది. మహిమకరమైన సత్యం ఏంటంటే, క్రీస్తు తన మరణంలో చేసిన దానిని బట్టి మనుషులందరూ దేవునితో సమాధానపరచబడిన వారయ్యారు. ఎందరైతే అనే ధ్వజం కింద ఎవరైనా క్రీస్తు వద్దకు రావచ్చు. దేవుని రక్షణ అనే ఈ ఏర్పాటు విషయమై ఇంతకు మించి చేయవలసింది మరేమీ లేదు. అయితే సమాధానపరచబడుట అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ అది వాస్తవ రూపం దాల్చేది మాత్రం దేవునితో సమాధానపడుడి అని 20వ వచనంలో ఉన్న సవాలుకు విశ్వాసంతో కూడిన విధేయతతో ప్రతిస్పందించినప్పుడే. క్రీస్తు గురించి నేను నా మనసు మార్చుకున్నప్పుడు నా హృదయంలో నా చిత్తంలో జరిగే చర్య అది. అయితే ఈ నిర్ణయం సాధ్యం కావడానికి అమలు కావడానికి ఉన్న ఒకే ఒక కారణం ఏమిటంటే, ఎవరైనాను క్రీస్తు వద్దకు రాగలిగేలా సంపూర్ణమైన మార్పును దేవుడే చేశాడు. క్రీస్తు నా కోసం మరణించినప్పుడు ఆయన ద్వారా నన్ను నీతో సమాధానపరుచుకున్నందుకు తండ్రి నీకు వందనాలు. జీవమునకు నడిపించే ఇరుకు మార్గంలోకి నేను రాగలిగేలా ఎంతో వెల చెల్లించి నీవు నా కోసం ద్వారాన్ని తెరిచావు.